కొందరు కోవేటర్లు వచ్చేసి ఇంత బేవర్స్ నాయాలు ఉంటారని నేను కల్లో కూడా ఊహించలేదు నిజంగా. ఎందుకో చెప్తారండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. బావ వచ్చేసి నన్నైతే కార్ తీసుకోమని గ్యారేజ్‌కి తీసుకోమని చెప్పినాడు నన్నైతే. ఏసీ అయితే వేడిగా వచ్చాంది, హీట్ అయితాంది అని చెప్పి నన్నైతే పంపించాడు గ్యారేజ్‌కి అయితే మా బావ. సర్లే అని చెప్పి నేను కూడా తీసుకొని పోయి అక్కడైతే పెట్టిన గ్యారేజ్ దగ్గర. రివర్స్ వద్దాం అనుకుంటే వచ్చేసి కార్ అయితే పెట్టేసినాడు సైడ్ లో. నేనైతే ఫోన్ చేసి చెప్పిన మా బావకైతే ఈ మాదిరి కార్ అయితే వెనక పెట్టేసినాడు. సరే నా బండి నెంబర్ నాకైతే ఫోటో పెట్టని చెప్పి మా బాబా అయితే నాకైతే చెప్పినాడు. ఫోటో తీసి అయితే మా బాబాకి అయితే పంపించాను అయితే. కాసేపటికి వచ్చేసి బండిని అయితే వెనకైతే తీసేసినాడు. ఫోటో అయిందన ఎక్కడో అక్కడ నిద్రపోతున్నారు. ఈ గ్యారేజ్ లో వాళ్ళు వచ్చేసి మొత్తం అయితే నిద్రపోతారు. ఇంకా ఎవరిని చెప్పలేక మా బాబాకి అయితే ఫోన్ చేసి చెప్పిన. నేను కార్ లో ఉండగానే ఒక ఆయన అయితే సెంటు బాటలు తీసుకొని అమ్ముకుంటా ఉన్నాడు. వచ్చే మంచి మంచి కంపెనీలు అయితే ఉన్నాయి బాటలు వచ్చేసి అవుట్లుక్ చూడండి ఎలా ఉన్నాయి సెంటు బాటలు అయితే. వచ్చేసి ఒక్కొక్క దినార పడతాయంట. అంటే మన ఇండియా డబ్బులు ఎంత పడతాయి కామెంట్ చేయండి. ఈ రోజు డబ్బులు ఒక దినారు ఇది ఒక దినారు అంట. నేనైతే తీసుకునే రెండు వచ్చేసి ఇప్పుడు 2 దినార్లు. సెంటు బాటల స్మెల్ వచ్చేసి మామూలుగా రావడం లేదు. దినార్కి వచ్చేసి వర్త్ అనిపించింది నిజంగా నాకైతే. ఇది నా దగ్గర వచ్చేసి డబ్బులు అయితే లేవు. పర్స్ అయితే ఇంటికాడ మర్చిపోయాను. బాబా డబ్బులు వచ్చేసి గీకిన ఏటీఎం కార్డు టెక్నాలజీ చూసినారు కదా మామ. ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.